వెనక మొత్తానికే ఏదో అంటే రాజకీయ కుట్ర ఉంది, రాజకీయ సపోర్ట్ ఉంది అని చెప్పేసి చాలా కథలు అంటే చాలా తిరిగాయి. దానికి మీరేమంటారు? అసలు ఏం జరిగిందని అందరూ వచ్చి అడిగితేనే మాకు తెలిసింది, అందాక మాకు తెలియదు దీని గురించి. మీది ఇప్పుడు ఈ ఇల్లు మీ ఓన్. ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇప్పుడే నేను మా ఫ్యామిలీ, మా పాప, మా బాబు, నేను, మా వారు. ఓకే. మళ్ళీ ఇంకో ఫ్యామిలీకి ఏమో రూమ్ కిరాయికి తీసుకొని. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఆంధ్ర గుడివాడ. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి మీరు? ఇక్కడికి వచ్చి 2009లో వచ్చాం. ఓకే. 2009 నుంచి ఇక్కడ ఉన్నారు. అయితే మరి ఇప్పుడు అందరూ చూసుంటారు మిమ్మల్ని, మరి కాల్స్ చేయడము అసలు ఏం జరిగింది అలా ఏమైనా చేశారా? అంటే మీడియా వాళ్ళందరూ కాల్స్ చేస్తూనే ఉన్నారు నిన్నటి నుంచి. మీరు మాట్లాడండి, మీరు ఇట్లా ఇచ్చేయండి, అది ఇది అని చెప్పి అన్నప్పుడు అంటే ఎక్కువ మనకి తెల్లారైతే వాళ్ళ వల్లే కదా మనం బతికేది అని చెప్పి మీడియా వాళ్ళు ఫోన్ చేసి మేమున్నాం, మీకు సపోర్ట్ మేమున్నాం అన్నారు. కానీ ఉన్న మాట చెప్తున్నాను, అందరూ చెప్పారు, నాకైతే తెలీదు. అంటే దీని గురించి అయితే నాకు అంత అవగాహన అయితే లేదు. మీడియా వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది. అట్లా ఫోన్ చేసినా మీరు అంటే చేస్తూనే ఉన్నారు. అంటే ఈ 2 లివర్స్ అన్నాక దీని గురించి ఇట్లా అన్నాక అంటే కొంతమంది 12:30 అయిపోతుంటే అంటే ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది, మరి మేమే చేసుకోవాలి కదా. ఇన్ని వండుకొని వెళ్ళేటప్పటికేమో లేట్ అవుతుంది. దాంతో అందరూ ఇంత లేట్ అయిపోతుంది, అంత లేట్ అయిపోతుంది, ఇదిగానికి కూడా మరి అంత దూరం నుంచి రావాలి కదా, ఎంఏ నగరు, మియాపూర్ ఎంఏ నగర్ నుంచి రావాలి అని ఇలా చెప్పాను. అమ్మో ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. అంటే అట్లా అడ్రస్ చెప్పేటప్పుడు ఆ అడ్రస్ తెలిసి ఇంటికి వచ్చేసారు చాంద్రాన్ని. అంటే తెలీదు, వచ్చిందాక మాకు తెలీదు, చెప్పకుండానే వచ్చారు. ఏంటి మీకు 2 లివర్స్ లైఫ్ స్టార్ అసలు ఏంటి కథ ఏంది అట్లా అని చెప్పి అడిగారు. అన్నాక అప్పుడు అంటే అప్పుడు ఇంత ఇది మాకు తెలియదు కదా. 2 లివర్ కథ అనేది అసలు ఏంటమ్మా? అది ఎందుకు వచ్చింది అసలు? అది 6 నెంబర్స్ తీసుకున్నారు. వాళ్ళకి నేను చెప్పాను, అంటే 6 నెంబర్స్ కి 4 ఏమో 1 కర్రీ, 2 ఏమో డబుల్ కర్రీ, మళ్ళీ 6 RX తీసుకున్నారు. 900 అయింది, 900 అయింది. తర్వాత 100 రూపాయలు లివర్ వేయించుకున్నారు. అంటే పార్సల్ కట్టమన్నారు, మళ్ళీ ప్లేట్లోకి వేసేయమన్నారు. బాగుందని చెప్పి మళ్ళీ అన్ని ప్లేట్లోకి వేసేయమన్నారు. వాళ్ళకి చెప్పాను అనమాట, అది కథ అంతా ఇక్కడ వరకు తిన్నాక వేస్తా అన్నారు పేమెంట్. అంటే పబ్లిక్ అంత ముందల తీసుకునేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడు ఎవరేం తీసుకుంటున్నారంటే అప్పుడు సింగిల్ ఉండేది, తిన్నాక తీసుకున్నా ఎవరు ఇదనేది గుర్తు. అంటే అప్పుడు తెల్ల ప్లేట్లు ఒకటి, పచ్చ ప్లేట్లు ఒకటి పెట్టుకునేవాళ్ళు మీకు గుర్తు కోసం. అది వెజ్ ఒకటి, నాన్ వెజ్ ఒకటి. అప్పుడు ఒకటే ఇది ఉండేది కదా. అప్పుడు వెజ్ కి అయితే ఈ ప్లేట్ అని ఇట్లా చేసేవాళ్ళం. మళ్ళీ మిక్సింగ్ లైన్ అది ఎవరైనా తీసుకున్నారు, ఒకటి సింగిల్ దా డబుల్ దాని తెలియదు కదా అని చెప్పి, అంటే సింగిల్ డబుల్ అట్లా అని చెప్పి ఇదైనాక అవి కూడా మేము కూడా పెట్టాము సింగిల్ డబుల్ అని. అట్లా పెట్టినప్పుడు అదేమైందంటే డబ్బులు ముందలే తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడైనా ఇప్పుడు అంత గ్రూప్ లో ఉన్నప్పుడు డబ్బులు ముందు తీసుకుని ఇవ్వడం అనేది ఈజీ, ఎందుకంటే తర్వాత వాళ్ళు కనిపిస్తారు కూడా పబ్లిక్. నాకు ఆంటీ డబ్బులు మిస్ అవుతున్నాయి మళ్ళీ ఇది, కానీ అది కూడా మళ్ళీ ఫోన్ చూడటం తెలియదు నాకు. అంటే ఫోన్ లో రైట్ మార్క్ ఒకటి చూసుకునేదాన్ని, అది రైట్ మార్క్ ఒకటి కాదు, దాంట్లో అది డబ్బులు ఎంత వచ్చింది అది టైము డేట్ కూడా ఉంటదట, అది కూడా చూసుకోవాలని అప్పుడు దాకా తెలియదు నాకు. అట్లా కొంతమంది ఏం చేశారంటే ఓకే పాతది ఏదో చూయించేసి చూసుకునేదాన్ని, తెలిసేది కాదు. ఓకే బాగా వచ్చినాక తెలిసింది. అంటే అలా కూడా జరిగింది మీకు, తెలియకుండానే డబ్బులు వేసామని చూపించడం మీకు. 99% అయితే నా కస్టమర్స్ ఎప్పుడు అలా చేయరు, ఎవరో ఒకళ్ళు ఉంటారు ఎక్కడి నుంచో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. ఒకేలాగా లేవు కదా, అమ్మ చెప్పేది అందరి మనస్తత్వం ఒకలాగా ఉండదు. అంటే హోటల్ పెట్టిన కొత్తలోనే చెప్పింది ఇట్లా నా మీద అన్నప్పుడు కూడా అన్ని కూడా అలా అట్లా ఒక్కొక్కటి మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటది. అట్లాగే వాళ్ళు అట్లా చేసినప్పుడు బాబు కొంచెం చేసి ఇట్లా ఎట్లా పట్టుకున్నారా మీరు? అంటే ఇట్లా పాతగా ఏదో ఒకటి చూపించేసి వేసాము బాబు వచ్చినాక పట్టుకున్నారు. పట్టుకుంటే ఏమనేవాళ్ళు? కోపడ్డాడు బాబు. కోపం చేస్తే నేనైతే అంటే
కోపడొద్దు నాన్న అని చెప్పాను. ఇంకా అన్నాక అయితే వాళ్ళకి ఒకటే చెప్పాను, నాన్న డబ్బులు లేకపోతే తినే వాళ్ళకైతే రేపు వచ్చినప్పుడు ఇవ్వు, పర్వాలేదు కానీ అలా చేయకూడదు నాన్న, తప్పు కదా అని చెప్పి. మీకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్లే ఎక్కువ, రోజు వారీగా అంటే రోజు వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు? రోజు వచ్చేవాళ్ళు అందరూ నాకు స్వచ్ఛంగా ఉంటారు, తెలిసి అందరూ కూడా ఏది ఇది అన్ని చెప్తారు. ముందర డబ్బులు ముందలే తీసుకోమని చెప్పింది కూడా వాళ్ళే. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.